నమస్కారం. ఈటీవీ న్యూస్ కి స్వాగతం. ముఖ్యాంశాలు. వెంకటరెడ్డి నేరపూరిత చర్యలతో ఖజానాకు 2566 కోట్ల నష్టం. రిమాండ్ రిపోర్టులో ఏసీబీ వెల్లడి. జేపీ సంస్థ బకాయిలను భారీగా తగ్గించారని స్పష్టీకరణ. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు వెంకటరెడ్డి విశ్వ ప్రయత్నాలు. ఢిల్లీ కంటోన్మెంట్లో 2.5 నెలల పాటు దాక్కున్నట్లు అధికారుల వెల్లడి. ఏపీలో టూరిజం రంగానికి పారిశ్రామిక హోదా ఇస్తామన్న చంద్రబాబు. 15 రోజుల్లో కొత్త విధానం తెస్తామని పర్యాటక దినోత్సవంలో ప్రకటన. ఏపీకి త్వరలో 1,00,000 కోట్ల విలువైన పెట్టుబడులు. ఏపీ జెన్కో ఎన్హెచ్పిసి భాగస్వామ్యంతో విద్యుత్ ప్రాజెక్టులు 2 దశల్లో పూర్తి చేయాలని ప్రతిపాదన. అమీన్పూర్లో హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం. అంత తొందరపాటు ఎందుకని నిలదీత. విచారణకు హాజరై వివరణ ఇవ్వాలని రంగనాథ్కు ఆదేశం. నేటి నుంచి మూసీ నిర్వాసిత కుటుంబాల్లో విద్యార్థుల వివరాల సేకరణ. పునరావాసం కల్పించిన ప్రాంతాల్లోనే అడ్మిషన్లు ఇచ్చేలా అధికారుల కసరత్తు. నేడు హైదరాబాద్ పర్యటనకు రాష్ట్రపతి. నల్సార్ స్నాతకోత్సవానికి హాజరు కానున్న ద్రౌపది ముర్ము. భారతీయ కళా మహోత్సవ్ ప్రారంభం. అమెరికాలో బీభత్సం సృష్టించిన హరికేన్. 4 రాష్ట్రాలపై పెను ప్రభావం. 35 మంది మృతి. భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. వైసీపీ హయాంలో జరిగిన ఇసుక తవ్వకాల్లో అక్రమాలు, అవినీతిలో గనుల శాఖ మాజీ డైరెక్టర్ వెంకటరెడ్డిది నేరపూరిత కుట్రేనని అవినీతి నిరోధక శాఖ న్యాయస్థానానికి తెలిపింది. ఈ మేరకు రిమాండ్ రిపోర్టు సమర్పించిన ఏసీబీ వెంకటరెడ్డి చర్యలతో ఖజానాకు 2566 కోట్ల మేర నష్టం వచ్చిందని వెల్లడించింది. జయప్రకాష్ పవర్ వెంచర్స్ సంస్థ 1528 కోట్లు చెల్లించాల్సి ఉండగా 201 కోటి మాత్రమే జమ చేసిందని తెలిపింది. వైసీపీ హయాంలో గనుల అక్రమాలకు సంబంధించి అప్పటి గనుల శాఖ డైరెక్టర్ వెంకటరెడ్డిని అరెస్టు చేసిన ఏసీబీ రిమాండ్ రిపోర్టును న్యాయస్థానానికి సమర్పించింది. 47 పేజీల రిమాండ్ రిపోర్టులో ప్రాథమిక విచారణలో గుర్తించిన అంశాలు, ఇసుక కుంభకోణంలో చోటు చేసుకున్న అక్రమాలు, అవినీతి వివరాల్ని ప్రస్తావించింది. వైసీపీ హయాంలో ఇసుక తవ్వకాలు, సరఫరా, విక్రయాలు కాంట్రాక్ట్ దక్కించుకున్న జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ ప్రభుత్వానికి 1528 కోట్ల 80 లక్షలు చెల్లించాల్సి ఉండగా 201 కోట్ల 66 లక్షలే జమ చేసినట్టు వెల్లడించింది. జగనన్న ఇళ్ల కాలనీలకు 859 కోట్ల 72 లక్షలు, నాడు నేడు కింద నిర్మాణం చేపట్టిన ప్రభుత్వ బడులకు 71 కోట్ల 44 లక్షల విలువైన ఇసుక సరఫరా చేసినట్టు లెక్కల్లో చూపించారని పేర్కొంది. వాటి పేరిట 931 కోట్ల 16 లక్షల సొమ్ము ప్రభుత్వానికి చెల్లించకుండా సర్దుబాటు పేరిట దోచేసుకుందని రిమాండ్ రిపోర్టులో పొందుపరిచింది. ఆ మొత్తాన్ని మినహాయించిన జేపీ సంస్థ ఏపీ ప్రభుత్వానికి ఇంకా 395 కోట్ల 96 లక్షలు చెల్లించాలని, స్టాంప్ డ్యూటీ సకాలంలో వాయిదాలు కట్టనందుకు చెల్లించాల్సిన వడ్డీ ఇతరత్రా కలిపితే ఆ సంస్థ ప్రభుత్వానికి 624 కోట్ల 82 లక్షల బకాయి పడిందని తెలిపింది. అయినా ఆ సంస్థ సబ్లీజ్దారైన టర్న్కీ ఎంటర్ప్రైజెస్ సమర్పించిన 120 కోట్ల విలువైన బ్యాంకు గ్యారంటీలను వెనక్కి ఇచ్చేందుకు వెంకటరెడ్డి నిరభ్యంతర పత్రం ఇచ్చేశారని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్, ప్రతిమ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, జీసీకేసీ ప్రాజెక్ట్స్ అండ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు వాటి ప్రతినిధులతో పాటు మరికొందరు వ్యక్తులతో కలిసి వెంకటరెడ్డి నేరపూరిత కుట్రకు పాల్పడ్డారని వివరించింది. ఆ సంస్థలన్నిటికీ కలిపి అనుచిత లబ్ధి చేకూర్చారని, తద్వారా ఖజానాకు 2566 కోట్ల నష్టం వాటిల్లిందని వెల్లడించింది. వెంకటరెడ్డి జేపీవీఎల్ తో కుమ్మక్కై వారికి 100 కోట్ల లబ్ధి కలిగించారని పేర్కొంది. ఆ సంస్థ కట్టాల్సిన జీఎస్టీ వసూలు చేయకుండా 233 కోట్ల రూపాయల అనుచిత లబ్ధి చేకూర్చారని వెల్లడించింది. ప్రైవేట్ సంస్థలకు ఇసుక తవ్వకాల కాంట్రాక్ట్ అప్పగించక ముందు ఏపీ ఎండీసీ తవ్వితీసిన 130 కోట్ల 73 లక్షలు, ప్రకాశం బ్యారేజీ వద్ద డ్రెడ్జింగ్ ద్వారా తవ్వితీసిన 39 కోట్ల 24 లక్షల విలువైన ఇసుకను జేపీవీఎల్కే అప్పగించేశారని తెలిపింది. ఆ మొత్తాన్ని వెంకటరెడ్డి దురుద్దేశపూర్వకంగానే ఆ సంస్థ నుంచి వసూలు చేయలేదని రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. ఇసుక రీచ్ల్లో ఉన్న ఏపీ ఎండీసీకి చెందిన 27 కోట్ల 35 లక్షల విలువైన వే బ్రిడ్జిలు, సీసీటీవీ కెమెరాలు, కంప్యూటర్లు, ఇతర పరికరాలన్నిటినీ అప్పట్లో జేపీవీఎల్ కు అప్పగించారని తెలిపింది. ఒప్పందం ముగిసిన తర్వాత జేపీవీఎల్ వాటిని ఏపీ ఎండీసీకి
అప్పగించలేదని, వాటి విలువ చెల్లించలేదని పేర్కొంది. జేపీవీఎల్ ఇసుక తవ్వకాలు, విక్రయాల కాంట్రాక్ట్ గడువు 2023 మే నెలలోనే ముగిసిన నవంబర్ వరకు ఆ సంస్థే అనధికారికంగా తవ్విందని వెల్లడించింది. ఈ అక్రమ తవ్వకాలకు వెంకట్రెడ్డి సహకరించారని ఆ సంస్థ 896 కోట్ల 47 లక్షల విలువైన 45,62,000 టన్నుల ఇసుక అక్రమంగా తవ్వేసిందని రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచింది. ఆన్లైన్ పర్మిట్లు జారీ చేయాలనే మార్గదర్శకాలు ఉండగా జేపీవీఎల్ వాటిని పాటించకుండా మాన్యువల్ లావాదేవీలు నిర్వహించిందని, అయినా వెంకట్రెడ్డి చర్యలు తీసుకోలేదని తెలిపింది. ఇసుక రీచ్ల్లో తవ్వకాలు, సరఫరా, విక్రయాలు చేపట్టే కాంట్రాక్ట్ ను 2021 మే నెలలో దక్కించుకున్న జేపీ పవర్ వెంచర్స్ లిమిటెడ్ టర్న్కీ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ కు సబ్లీజ్ అప్పగించేసిందని రిమాండ్ రిపోర్ట్ లో ఏసీబీ ప్రస్తావించింది. 2 ఏళ్ల పాటు కార్యకలాపాలన్నీ టర్న్కీయే నిర్వహించిందని, టెండర్ నిబంధనలకు విరుద్ధమైన ఈ వ్యవహారానికి వెంకట్రెడ్డి అక్రమంగా అనుమతిచ్చారని పేర్కొంది. జేపీవీఎల్, జీసీకేసీ, ప్రతిమా సంస్థలు ఇసుక రీచ్ల లీజు హద్దులు దాటేసి మరీ భారీ యంత్రాలతో తవ్వకాలు జరిపాయని తెలిపింది. అనుమతించిన లోతుకు మించి తవ్వేశాయని, పర్యావరణ అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టాయని పేర్కొంది. జిల్లా స్థాయి ఇసుక కమిటీల నివేదికల్లో ఈ విషయాలన్నీ స్పష్టంగా ఉన్నాయన్న ఏసీబీ, వెంకట్రెడ్డి సహకారంతోనే ఈ అక్రమాలన్నీ జరిగాయని వివరించింది. 2023 డిసెంబర్లో ఇసుక కాంట్రాక్ట్ దక్కించుకున్న జేసీకేసీ సంస్థ 155 కోట్ల 32 లక్షలు, ప్రతిమా ఇన్ఫ్రా 147 కోట్ల 90 లక్షలు రాష్ట్ర ప్రభుత్వానికి బకాయి పడ్డాయని పేర్కొంది. ఇసుక తవ్వకాల లీజ్ ఒప్పందం, రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, ఇతర చట్టబద్ధమైన రుసుముల కింద ఈ 2 సంస్థలు 30 కోట్ల 63 లక్షలు ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉన్న ఆ సొమ్ము చెల్లించలేదని తెలిపింది. ఆ బకాయిలపై 24% వడ్డీ వసూలు చేయాలని, ఇవేమీ వసూలు చేయకుండా వెంకట్రెడ్డి అనుచిత లబ్ధి కలిగించారని వివరించింది. కొత్త ప్రభుత్వం రాగానే ఈ 3 సంస్థలకు కలిపి 717 కోట్ల 32 లక్షల రూపాయలు జరిమానాలు విధించిందని ఏసీబీ రిమాండ్ రిపోర్టులో వెల్లడించింది. వైసీపీ ప్రభుత్వ పెద్దల గనుల, ఖనిజ, ఇసుక దోపిడీని సర్వం తానే నడిపించిన గనుల శాఖ పూర్వ డైరెక్టర్ వీజీ వెంకట్రెడ్డి ఏసీబీకి చిక్కకుండా ఉండేందుకు అనేక ఎత్తుగడలు వేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే పరారైన ఆయన కొన్నాళ్ల పాటు వివిధ రాష్ట్రాల్లో తిరిగారు. తర్వాత ఢిల్లీలోని మిలిటరీ కంటోన్మెంట్లో తలదాచుకున్నారు. తన ఆచూకీ తెలియకుండా ఉండేందుకు సిమ్ కార్డులు తీసేసి ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేశారు. ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీస్ అధికారైన ఆయన గతంలో తనకున్న పరిచయాలను ఉపయోగించుకుని కంటోన్మెంట్కు చేరారు. అయితే వెంకట్రెడ్డి ఆయన సన్నిహితుల కదలికలపై నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు ఢిల్లీ కంటోన్మెంట్లో ఉన్నట్లు గుర్తించారు. అక్కడికి వెళ్లడానికి ఢిల్లీ పోలీసులు కంటోన్మెంట్ అధికారుల అనుమతి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. విషయం తెలుసుకున్న వెంకట్రెడ్డి హైదరాబాద్ వచ్చేసి శంషాబాద్ సమీపాన సుల్తాన్పల్లిలోని అత్యంత విలాసవంతమైన బ్యూటీ గ్రీన్ రిసార్ట్స్లో మకాం వేశారు. ఏసీబీ బృందాలు గురువారం రాత్రి వెంకట్రెడ్డిని అదుపులోకి తీసుకున్నాయి. అరెస్టు నుంచి తప్పించుకునేందుకు తనకు గుండె శస్త్రచికిత్స జరిగిందని, ఆరోగ్య సమస్యలు ఉన్నాయని వెంకట్రెడ్డి చెప్పుకొచ్చారు. ఫలితంగా విజయవాడ తీసుకొచ్చిన తర్వాత వైద్య పరీక్షలు చేయించారు. శుక్రవారం మధ్యాహ్నం ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వెంకట్రెడ్డికి అక్టోబర్ 10 వరకు రిమాండ్ విధించగా జైలుకు తరలించారు. మరోవైపు వెంకట్రెడ్డిని కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ వేసిన పిటిషన్ సోమవారం విచారణకు రానుంది. ఆంధ్రప్రదేశ్లో పర్యాటక రంగానికి పరిశ్రమ హోదా కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కొత్త పాలసీని రూపొందించి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తామని వెల్లడించారు. ప్రపంచ పర్యాటకులంతా ఆంధ్రప్రదేశ్కు ఒక్కసారైనా వెళ్లాలనే పరిస్థితి కల్పించే సంకల్పంతో ముందుకు వెళ్లాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని విజయవాడ తొమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, పర్యాటక శాఖ అధికారులు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు హాజరయ్యారు. శాంతి అనే థీమ్తో జరిగిన ఈ కార్యక్రమంలో పర్యాటక రంగం అభివృద్ధికి కృషి చేసిన వారికి అవార్డులు ప్రదానం చేశారు. 38 విభాగాల్లో అర్హులకు సీఎం చంద్రబాబు అవార్డులు అందించి సత్కరించారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని నిర్వీర్యం చేసిందని చంద్రబాబు ధ్వజమెత్తారు. ఏపీలో వ్యవసాయం తర్వాత పర్యాటక రంగంపైనే ఎక్కువ మంది ఆధారపడుతున్నట్టు గుర్తు చేసిన ఆయన పర్యాటక అభివృద్ధి కోసం వరాల జల్లు కురిపించారు. టూరిజానికి పరిశ్రమ హోదా కల్పిస్తామని ప్రకటించారు. టూరిజానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తున్నాం. అక్టోబర్ లోపల మేము ఇండస్ట్రియల్ స్టేటస్ ఇచ్చి మేము ఏమేమి బెనిఫిట్స్ ఇస్తామో మీ అందరికి అనౌన్స్ చేస్తాం. మీరు ఏ ఏ ప్రాజెక్టులతో ముందుకు వస్తారో మీరు రండి. హోటల్స్ కడతారా, ముందుకు రండి. టూరిజం వల్ల చాలా మందికి ఉపాధి వస్తుంది. స్కిల్ అప్గ్రేడేషన్ చేయమని డిపార్ట్మెంట్ కి చెప్పాను. బెస్ట్ ఇన్స్టిట్యూషన్స్ కంట్రీలు ఏమున్నాయో అవన్నీ తీసుకొచ్చి దీనికి కూడా ముందుకు పోతారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇండస్ట్రీకి ఇచ్చే బెనిఫిట్స్ అన్ని టూరిజానికి ఇస్తానని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆల్ టూరిజం ప్రాజెక్ట్స్, అది హోటల్ కావచ్చు, ట్రావెల్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్నిటికీ ఇస్తాం. ల్యాండ్ లో ఇచ్చే ఇన్సెంటివ్ గానీ, క్యాష్ ఇన్సెంటివ్స్ గానీ,
పవర్ ఇన్సెంటివ్స్ అన్నీ ఇస్తాం. వైసీపీని ఆంధ్రప్రదేశ్ నుంచి సాగనంపితే అభివృద్ధి పరుగులు పెడుతుందని ఈ సందర్భంగా చంద్రబాబు పేర్కొన్నారు. నేను భూతంతో పోరాడాలి, మళ్ళీ మీ దగ్గరకు వచ్చి పనులు చేయాలి. ఇలాంటి సమస్యలు ఉంటాయి. అయితే అందరంగానే ఒకసారి ఆలోచించుకొని శాశ్వతంగా అలాంటి భూతాన్ని రాజకీయాలు లేకుండా చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్గసీమగా తయారవుతుంది, స్వర్ణాంధ్రప్రదేశ్ గా తయారవుతుంది. నాకు ఏమాత్రం అనుమానం లేదు. మన ఇంటికి గెస్ట్ వస్తే ఏ విధంగా ట్రీట్ చేస్తామో మన ఊరికి వచ్చిన టూరిస్ట్ ను కూడా అదే విధంగా ట్రీట్ చేయగలిగితే ప్రపంచం మొత్తం ఇక్కడికి వచ్చే అవకాశం వస్తుంది. టూరిజానికి కావలసిన ప్రోడక్ట్స్ తయారు చేసే బాధ్యత మీది, అది మార్కెట్ చేసే బాధ్యత నాది. పలు పర్యాటక ప్రాంతాల్లో అభివృద్ధి పనులను చంద్రబాబు వర్చువల్ గా ప్రారంభించారు. తిరుపతి సమీపంలోని చంద్రగిరి పోర్ట్ వద్ద సౌండ్ అండ్ లైట్ సిస్టమ్, అనకాపల్లి సమీపంలోని బొజ్జనకొండలో సౌండ్ అండ్ లైటింగ్ సిస్టమ్ ని ప్రారంభించారు. పర్యాటక ప్రాంతాల్లో మౌలిక వస్తువుల కల్పన కోసం ఐఆర్సీటీసీ, ఏపీటీడీసీ మధ్య ఒప్పందం కుదిరింది. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు పోటెత్తుతున్నాయి. విద్యుత్ రంగంలో త్వరలోనే 1,106 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. 5 పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్ట్ పీఎస్పీల ఏర్పాటు కోసం ఏపీ జెన్కో, ఎన్హెచ్పీసీలు భాగస్వామ్య ఒప్పందం చేసుకున్నాయి. సచివాలయంలో సీఎం చంద్రబాబు సమక్షంలో ఎన్హెచ్పీసీ ఎండీ రాజ్ కుమార్ చౌదరి, జెన్కో ఎండీ చక్రధర్ బాబు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. పీఎస్పీలు పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను 2 సంస్థలు సంయుక్తంగా సమాన వ్యయంతో అభివృద్ధి చేస్తాయి. ఇందుకు 1,106 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. పీఎస్పీలను 2 దశల్లో పూర్తి చేసి కొత్తగా 5,070 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రాథమిక అనుమతులు, నీటి కేటాయింపులు, భూసేకరణ, సిబ్బంది, వాటా నిధుల్ని ఏపీ జెన్కో సమకూరుస్తుంది. పర్యావరణం, అటవీ శాఖల అనుమతులు, సాంకేతిక సిబ్బంది, తన వాటా పెట్టుబడిని ఎన్హెచ్పీసీ సమకూరుస్తుంది. మొదటి దశలో యాగంటి, రాజుపాలెం, రెండో దశలో ముద్దనూరు, దీనేపల్లి, గడికోట పీఎస్పీలు చేపట్టాలని ప్రతిపాదించారు. పీఎస్పీలకు సుమారు 11,200 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేసేందుకు 50,395 ఎకరాల భూమి సేకరించాలని అంచనా వేస్తున్నారు. సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు 50,400 కోట్లు, భూముల లీజ్ కింద 8,900 కోట్లు కలిపి మొత్తంగా 1,106 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. అక్రమ నిర్మాణాల పేరుతో కూల్చివేతల్లో ఎందుకింత దూకుడుగా వ్యవహరిస్తున్నారని హైడ్రాను తెలంగాణ హైకోర్టు నిలదీసింది. శనివారం నోటీసు ఇచ్చి ఆదివారం కూల్చిస్తారా అని ప్రశ్నించిన హైకోర్టు కనీసం ఒక్కరోజు కూడా ఆగలేరా అని మండిపడింది. హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏమిటంటూ గతంలోనే 2 పిటిషన్లలో అడిగామన్న ధర్మాసనం ఈ విషయం మళ్లీ అడుగుతున్నామని వ్యాఖ్యానించింది. హైడ్రా నోడల్ ఏజెన్సీ మాత్రమేనని, దాని చట్టబద్ధత ఏంటని ప్రశ్నించింది. సెప్టెంబర్ 5న ఇచ్చిన ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం కిష్టారెడ్డి పంచాయతీ శ్రీకృష్ణానగర్లో ఆసుపత్రి భవనాన్ని కూల్చివేయడాన్ని తప్పుపట్టింది. కోర్టు ఉత్తర్వులకు విరుద్ధంగా చేపట్టిన కూల్చివేతలపై ఈ నెల 30న వ్యక్తిగతంగా హాజరై వివరణ ఇవ్వాలని అమీన్పూర్ మండలం తహసీల్దార్, హైడ్రా కమిషనర్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేని పక్షంలో ఆన్లైన్లోనైనా హాజరై వివరణ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. ఈలోగా అమీన్పూర్ మున్సిపాలిటీ వివరణను సమర్పించాలని న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 30కి వాయిదా వేసింది. కుమార్తె ఇంటిని హైడ్రా కూల్చివేస్తుందేమోనన్న భయంతో ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కూకట్పల్లి యాదవ్ బస్తీలో శివయ్య, బుచ్చమ్మ అనే దంపతులు తమ 3 కుమార్తెలకు వివాహం చేసి వారిలో 2కి నల్ల చెరువు దగ్గర ఇళ్లను కట్నంగా ఇచ్చారు. ఆ ఇండ్లు చెరువు స్థలంలోకి వస్తాయని, వాటిని ఖాళీ చేస్తే కూల్చివేతలు చేపడతామని హైడ్రా అధికారులు నోటిమాటగా చెప్పారు. తాము ఇచ్చిన ఇండ్లను హైడ్రా అధికారులు కూల్చివేస్తారేమోననే భయంతో బుచ్చమ్మ ఇంటిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని మృతురాలి కుమార్తె తెలిపింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కూకట్పల్లిలో ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటనకు హైడ్రాకు సంబంధం లేదని కమిషనర్ రంగనాథ్ చెప్పారు. తల్లి తన 2 కుమార్తెలతో కలిసి కూకట్పల్లి సరస్సు సమీపంలో ఉంటోందన్న ఆయన తమకు తల్లిదండ్రులు ఇచ్చిన ఇళ్లు కూల్చివేస్తారేమోనన్న భయంతో కుమార్తెలు తల్లిని ప్రశ్నించగా వారి ప్రశ్నలకు ఆవేదన చెంది ఆత్మహత్య చేసుకుందని రంగనాథ్ వివరించారు. హైడ్రా గురించి సామాజిక మాధ్యమాల్లో భయాందోళనలు సృష్టించడం మానేయాలని రంగనాథ్ కోరారు. తెలంగాణలో జరుగుతున్న ప్రతి కూల్చివేతకు హైడ్రాకు ఆపాదిస్తున్నారని, ఇది సరికాదన్నారు. కూల్చివేత కోసం మూసీకి సంబంధించిన ఏ సర్వేలోనూ హైడ్రా భాగం కాలేదని ఆయన తెలిపారు. మూసీ నదిలో రేపు భారీ కూల్చివేతలకు హైడ్రా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు అనేక తప్పుడు వార్తలు ప్రచారమవుతున్నాయన్నారు. కొన్ని సోషల్ మీడియా ఛానళ్లు స్వార్థ ప్రయోజనాలే ఎజెండాగా హైడ్రాపై తప్పుడు వార్తలను ప్రచారం చేయిస్తున్నాయని ఆయన విచారం వ్యక్తం చేశారు. హైడ్రా కూల్చివేతల గురించి సామాన్య ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని రంగనాథ్ స్పష్టం చేశారు.
మూసీ ప్రక్షాళనలో భాగంగా నదీ గర్భంలో సర్వే నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే బఫర్ జోన్లోని నిర్మాణాలపైన సర్వే చేయనుంది. ఆయా ప్రాంతాల కలెక్టర్లు, డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓ, తహసీల్దార్ల ఆధ్వర్యంలో సర్వే చేపట్టనుంది. అధికారులు, ఎన్జీఓలతో సమావేశమైన మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండీ దానకిషోర్ థేమ్స్, సియోల్ నదుల మాదిరిగా మూసీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. నిర్వాసితుల జీవనోపాధిపైన సర్వే చేస్తున్నామని, ఎన్జీఓలు నిర్వాసితులతో చర్చించి పునరావాస కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. నిర్వాసిత కుటుంబాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలు అందేలా చొరవ చూపుతామన్నారు. బఫర్ జోన్లో పట్టాలున్న కుటుంబాలకు పునరావాస చట్టం ప్రకారం ప్రయోజనాలన్నీ అందాకే నిర్మాణాలను కూల్చివేస్తామని దానకిషోర్ తెలిపారు. నదీ గర్భంలోనూ పట్టాలు ఉంటే ఆ పట్టాల్ని జిల్లా కలెక్టర్ పరిశీలించాక పరిహారం అందుతుందని పేర్కొన్నారు. నిర్వాసిత కుటుంబాల విద్యార్థులు నష్టపోకుండా ఇవాల్టి నుంచి 2 రోజులు అంగన్వాడీల నుంచి కళాశాల వరకు విద్యార్థులందరి వివరాలు సేకరించనున్నారు. ఆ కుటుంబాలకు కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల సమీపంలోనే స్కూళ్లు, కాలేజీలలో వారికి ప్రవేశాలు కల్పించేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు హైదరాబాద్ రానున్నారు. ఒక్కరోజు పర్యటనలో భాగంగా నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయ 21వ స్నాతకోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాదే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నరసింహులు పాల్గొనున్నారు. స్నాతకోత్సవం సందర్భంగా ఉత్తీర్ణులైన అభ్యర్థులకు దాదాపు 57 బంగారు పతకాలను అందజేయనున్నారు. 592 మంది పట్టభద్రులకు పట్టాలు ప్రదానం చేయనున్నారు. సాయంత్రం 4 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో 9 రోజుల పాటు జరగనున్న భారతీయ కళా మహోత్సవ్ను రాష్ట్రపతి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈశాన్య ప్రాంత అభివృద్ధి శాఖ, సంస్కృతి శాఖ ఆధ్వర్యంలో జరగనున్న ఈ కళా మహోత్సవాల్లో రాష్ట్రపతితో పాటు 10 మందికి పైగా ప్రముఖులు పాల్గొనున్నారు. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ తెలంగాణ పర్యటనకు రానున్నారు. సాయంత్రం ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్న ఆయన ఐటీసీ కాకతీయకు వెళ్లి కొద్దిసేపు విశ్రాంతి తీసుకోనున్నారు. తర్వాత సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అనంతరం హరిత ప్లాజాలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎంపీలు, రాష్ట్ర పదాధికారులతో సమావేశం కానున్నారు. తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ బలోపేతం, సభ్యత్వ నమోదు, స్థానిక సంస్థల ఎన్నికల సమాయత్తంపై ఆరా తీయనున్నారు. రాత్రికి ఖైరతాబాద్లో సభ్యత్వ నమోదు ప్రచారంలో పాల్గొనున్నారు. అనంతరం ఢిల్లీ వెళ్లనున్నారు. హైటెక్ సిటీలోని హెచ్సిఎల్ టెక్నాలజీస్ కొత్త కార్యాలయం ప్రారంభానికి సిద్ధమైంది. హెచ్సిఎల్ చైర్పర్సన్ రోష్ని నాడార్ శుక్రవారం సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నూతన కార్యాలయం ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానించారు. ఈ కార్యాలయంలో సుమారు 5,000 అదనపు ఉద్యోగాలు రానున్నాయని ఆమె వివరించారు. ఈ సందర్భంగా స్కిల్ యూనివర్సిటీలో భాగస్వామ్యం కావాలని హెచ్సిఎల్ చైర్పర్సన్ను సీఎం కోరారు. తెలంగాణ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం సహా రాష్ట్ర అభివృద్ధిలో హెచ్సిఎల్ భాగస్వామ్యం కొనసాగుతుందని రోష్ని నాడార్ పేర్కొన్నారు. తిరుమల శ్రీవారి లడ్డూ, ఇతర ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకంపై విచారణకు సిట్ను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేసిన ప్రభుత్వం విశాఖ రేంజ్ డీఐజీ గోపీనాథ్ జెట్టి, కడప ఎస్పీ హర్షవర్ధన్ రాజు సహా 9 మంది అధికారులను సభ్యులుగా నియమించింది. సిట్ విచారణకు అన్ని ప్రభుత్వ విభాగాలు, శాఖలు సహకరించాలని ఆదేశాల్లో పేర్కొంది. దేవాదాయ శాఖ కార్యదర్శి, టీటీడీ ఈవో సహా వేర్వేరు శాఖలకు సంబంధించిన అధికారులు కూడా సిట్ విచారణలో అడిగిన సమాచారాన్ని తక్షణం అందజేయాలని ప్రభుత్వం ఆదేశించింది. విచారణలో అవసరమైతే సంబంధిత నిపుణుల సాయం కూడా తీసుకోవచ్చని సిట్కు ప్రభుత్వం సూచించింది. గుంటూరు నగరంలో ముంపు సమస్య లేకుండా చూస్తామని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవితో కలిసి గుంటూరులో పర్యటించిన ఆయన ఏటీ అగ్రహారం, చుట్టుగుంట, కేవీపీ కాలనీలోకి భారీగా వర్షపు నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడటంపై ఆరా తీశారు. ఆక్రమణలు, కొత్త డ్రైన్ల నిర్మాణం, విస్తరణ వంటి అంశాలను పరిశీలించారు. పనుల ప్రారంభానికి కేంద్రం ఇచ్చే అమృత్ నిధుల కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు. నగరంలో ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కీలకమైన శంకర్ విలాస్ పై వంతెన కోసం డీపీఆర్ సిద్ధమవుతోందని, అతి త్వరలో పనులు ప్రారంభమవుతాయని హామీ ఇచ్చారు. వరదల వల్ల విపరీతమైన వాటర్ రావటం, చాలా ఇళ్ళు మునిగిపోవటం, ముఖ్యంగా పేదవాళ్ళు లోకల్ అధికారులతోటి కొంత సిఎస్ఆర్ ఫండ్స్ తోటి ఏమేమైతే చేయగలం. అదేవిధంగా చాలా ఆక్యుపేషన్స్ ఉన్నాయి. ఈ డ్రైనేజెస్ మీద వాళ్ళకి తీసేస్తే వాళ్ళకి లివింగ్ పోతుంది, అలా అని ఉంచితే ఓవర్ఫ్లో అయ్యి మిగిలిన వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సో వాళ్ళతోటి మాట్లాడి వాళ్ళకి కొంత కాంపెన్సేషన్ ఇచ్చి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించి అదేవిధంగా ఈ డ్రైనేజెస్ ఓపెన్ చేయటం ఎలా
అమెరికాలో హెలీన్ హరికేన్ భారీ విధ్వంసం సృష్టించింది. ఫ్లోరిడా, జార్జియా, నార్త్ కరోలినా, సౌత్ కరోలినా రాష్ట్రాల్లో విరుచుకుపడ్డ తుఫాన్ దాటికి ఇప్పటి వరకు 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫ్లోరిడా, దక్షిణ జార్జియా సహా మొత్తం ఆగ్నేయ అమెరికా అంతటా భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. ఫ్లోరిడా, జార్జియా పరిసర ప్రాంతాల్లో విపత్తు నిర్వహణ బృందాలు వందల మందిని పడవల సాయంతో రక్షించి సురక్షిత శిబిరాలకు తరలించాయి. ఉత్తర కరోలినాలో వరదలు పోటెత్తి కార్లు కొట్టుకుపోయాయి. నదులు ప్రమాదకర స్థాయిని మించి ప్రవహించాయి. అట్లాంటా, బక్హెడ్ పరిసరాల్లో పీచ్ ట్రీ క్రీక్ ఉధృతికి స్థానికులు ఇళ్లు ఖాళీ చేయాల్సి వచ్చింది. వాల్డోస్టాలో హెలీన్ ఈదురుగాలుల దాటికి అనేక భవనాలు దెబ్బతిన్నాయి. పైకప్పులు ఎగిరిపోయాయి. భారీ వృక్షాలు నేలకూలాయి. ప్రస్తుతం పరిస్థితి కాస్త మెరుగుపడగా ఫ్లోరిడా, టంపా, సెయింట్ పీట్, లేక్లాండ్, తల్లాహస్సీలో విమానాశ్రయాల పునరుద్ధరణ జరుగుతోంది. లెబనాన్ రాజధాని బీరూట్లోని హెజ్బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో 6 మరణించారని, 91 మంది గాయపడ్డారని లెబనీస్ ఆరోగ్య శాఖ ప్రకటించింది. హిజ్బొల్లా అధినేత హసన్ నస్రల్లా లక్ష్యంగానే ఈ దాడులు జరిగినట్లు ఇజ్రాయెల్ మీడియా పేర్కొంది. ఐడీఎఫ్ దాడిలో అనేక భవనాలు ధ్వంసమయ్యాయి. ఏడాది కాలంగా బీరూట్లో జరిగిన అతిపెద్ద వైమానిక దాడిలో ఇది ఒకటని తెలిపింది. హిజ్బొల్లా సెంట్రల్ హెడ్ క్వార్టర్స్పై దాడులకు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు న్యూయార్క్ నుంచే అనుమతించారు. ఐరాస జనరల్ అసెంబ్లీకి హాజరయ్యేందుకు అమెరికా వెళ్లిన ఆయన దాడుల నేపథ్యంలో షెడ్యూల్ కన్నా ముందే తిరిగి స్వదేశానికి వెళ్లిపోయారు. అంతకుముందు ఐరాస సర్వసభ్య సమావేశంలో హమాస్, హిజ్బొల్లా, ఇరాన్కు నెతన్యాహు తీవ్ర హెచ్చరికలు చేశారు. లెబనాన్ సరిహద్దుల్లో లక్ష్యాలను సాధించే వరకు పోరాటం ఆగదని, హిజ్బొల్లా నుంచి రోజువారీ రాకెట్ దాడుల్ని ఇక సహించేది లేదని స్పష్టం చేశారు. లొంగకపోతే పూర్తి విజయం సాధించే వరకు హమాస్పై యుద్ధం తప్పదన్నారు. ఇరాన్లో ఇజ్రాయిల్ ఆయుధాలు చేరుకోలేని ప్రదేశమేదీ లేదని, వారు దాడి చేస్తే ప్రతిదాడి తప్పదన్నారు. చాలా కాలంగా యావత్ ప్రపంచం ఇరాన్ను బుజ్జగిస్తూ వస్తోందని, దానికి ముగింపు పలకాలని పిలుపునిచ్చారు. ఇరాక్లో సైనిక బలగాల ఉపసంహరణకు అమెరికా సిద్ధమైంది. వచ్చే ఏడాది సెప్టెంబర్ కల్లా ఐసిస్ వ్యతిరేక సంకీర్ణ మిషన్ ముగుస్తుందని, తర్వాత యుఎస్ తొలిదశ సైనిక బలగాల ఉపసంహరణ ఉంటుందని ఇరాక్ వర్గాలు పేర్కొన్నాయి. ఇన్ అల్ అసద్ ఎయిర్ బేస్, బాగ్దాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి అమెరికన్ సైనికులు వెళ్లిపోతారని, వారిని కుర్దిస్తాన్ ప్రాంతంలోని ఎర్బిల్లోని హరీర్ స్థావరానికి తరలించనున్నట్లు తెలిపాయి. ఇరాక్లో ఇస్లామిక్ స్టేట్పై చాలా కాలంగా అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ సేనలు పోరాటం చేస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ 2500 మంది అమెరికన్ సైనికులు ఉన్నారు. ఇరాక్ ప్రభుత్వం చాలా కాలంగా దేశం నుంచి సైనికులను ఉపసంహరించుకోవాలని అమెరికాను కోరుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో నవంబర్లో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల తర్వాత బలగాల ఉపసంహరణ చేపట్టాలని యోచిస్తున్నట్లు పెంటగాన్ తెలిపింది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం ఉండాలన్న డిమాండ్కు మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే అమెరికా, ఫ్రాన్స్ భారత్కు మద్దతు ఇవ్వగా ఇప్పుడు బ్రిటన్ కూడా అదే బాటలో నడిచింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 79వ సెషన్లో మాట్లాడిన బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్ శాశ్వత సభ్య దేశాలకు భద్రతా మండలిలో భారత్, బ్రెజిల్, జపాన్, జర్మనీకి చోటు కల్పించాలని చెప్పారు. ఆఫ్రికాకు ప్రాతినిధ్యం ఉండాలని స్టార్మర్ చెప్పారు. అలాగే భద్రతా మండలికి ఎన్నికయ్యే దేశాల సంఖ్య పెంచాలన్నారు. భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ఇప్పటికే మద్దతు పలికారు. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా భద్రతా మండలి ఏర్పడి 7.5 దశాబ్దాలు దాటగా అందులో అమెరికా, రష్యా, చైనా, బ్రిటన్, ఫ్రాన్స్ వీటో అధికారంతో శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. 10 దేశాలు తాత్కాలిక సభ్య దేశాలుగా రొటేషన్ పద్ధతిపై మారుతున్నాయి. భారత్ ఎప్పటి నుంచో భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి పట్టుబడుతుండగా 5 శాశ్వత సభ్య దేశాల్లో 4 అనుకూలంగా ఉండగా చైనా మాత్రం మోకాలడ్డుతోంది.